దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈరోజు మన దినవాక్యము కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దీన్ని కొంచెం వివరంగా చూస్తే మన దేవుడు మన నిత్య అవసరాలను తీర్చేవాడుగా ఉన్నాడు. దావీదు ఏం గుర్తు చేస్తున్నంటే ప్రతి ఆశీర్వాదము దేవుని నుంచే వస్తుంది. ఆయన మన పాపాలను క్షమించడమే కాక మన వ్యాధులను స్వస్థపరచుచు, మన స్థితిగతులను మార్చుచు, మన జీవితం మంచి విషయాలతో నింపుతాడు. దేవుడి నుంచి వచ్చేవి తాత్కాలికమైన సుఖాలు కాదు, మన ఆత్మను పోషించేవి నిలకడైన ఆశీర్వాదాలు. మనకు ఏమి అవసరమో ఆయన బాగా తెలిసి ఉన్నాడు, ఆత్మీయంగా, భావోద్వేగంగా, శారీరకంగా. ఉదాహరణ, ఒక చిన్న పిల్లవాడు చాక్లెట్ అడుగుతాడు, కానీ తెలివైన తండ్రి వాడికి చాక్లెట్ కాకుండా పోషకాహారం ఇస్తాడు. అదేవిధంగా దేవుడు మన కోరికల కన్నా మనకెంతో మేలైన దానిని ఇస్తాడు. మరి పక్షిరాజు యవ్వనము వలె అని వాక్యంలో ఉంది. అంటే పక్షిరాజు నూతనమవుతుంది. కొన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత అది తన పాత రెక్కలను, పాత ముక్కును వదిలి కొత్త రెక్కలు పొందుతుంది. దాని తర్వాత దానికి ఆయుష్ పెరుగుతుంది. మరి అదే బలంతో మళ్ళా మరింత ఎత్తుకెగురుతూ వేటాడుతుంది. అలాగే దేవుడు కూడా మేలైన వాటితో మనల్ని నింపినప్పుడు మన ఆత్మకు కొత్త ఉత్సాహం వస్తుంది. ఉన్న అలసట, నిరుత్సాహం, ఆత్మీయ నిస్సత్వ పోయి కొత్త బలం వస్తుంది. ఆయన మనలను కేవలం నిలబెట్టడమే కాదు, నూతన పరుస్తాడు. కాబట్టి ఆయన సమకూర్చు కృపకై నమ్మకం ఉంచండి. ఈ లోకంలో ఉండే తాత్కాలిక సంతృప్తి వెంటబడిపోకుండా దేవుని మేలైన వాటిలో మనము విశ్రాంతి పొందుదాం. ఆయన సమక్షంలో నూతనత పొందండి. ప్రార్థన, ఆరాధన, దేవుని వాక్యం మన ఆత్మను నూతనపరిచే మంచి విషయాలు. నిత్యము కృతజ్ఞతతో జీవించండి. ఆయన ఆశీర్వాదాలను గుర్తించినప్పుడు మన విశ్వాసం, ఆనందం పెరుగుతాయి. కాబట్టి చిన్న ప్రార్థనతో ఈ దిన వాక్యాన్ని ముగించుకుందాం. ప్రభువా, నీవే మాకు మేలైన వాటిని ఇచ్చి మా యవ్వనాన్ని పక్షిరాజు వలె నూతనపరచువాడు. మా అలసిన హృదయాలను నీ బలంతో నింపు. మా జీవితాలు నీ కృపకు సాక్ష్యంగా ఉండినట్లు ఆశీర్వదించుము. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.